నేను ఇచ్చే మెసేజ్ ఇప్పుడు ఎవరికంటే, ఎవరి ఇంట్లో అయితే పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కోసము నేను ఇచ్చేటువంటి మెసేజ్ అండి. మీరు మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేసే ముందు కొద్దిగా వాళ్ళకి, అమ్మాయి అయితేనేమో భర్తతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, సంసారం ఎలా చక్కదిద్దుకోవాలి, ఇలా నేర్పించిన తర్వాతనే పెళ్లి చేయండి. అలాగే అబ్బాయిలు ఉన్నట్లయితే కనుక అబ్బాయిలకి భార్యతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, చుట్టరికాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాలు వాళ్ళకు మంచిగా చెప్పిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేయండి. ఎందుకంటే చాలా ఖర్చులు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు, ఆర్భాటాలకు పోతారు, కానీ కొన్ని రోజుల వరకే ఆ యొక్క పెళ్ళి నిలుస్తున్నాయి కొంతమందివి. చివరికి మళ్ళీ డైవర్స్ అంటూ ఈ విధంగా వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు పిల్లలు ఏంటంటే బాగా చదువుకుంటున్నారు, మంచి సంపాదిస్తున్నారు, డబ్బు విలువ అనేది తెలియనియకుండా, అంటే శాలరీస్ అంత పెద్ద పెద్ద అమౌంట్లలో ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకు డబ్బు విలువ అంటే, ఒకప్పుడు రూపాయి సంపాదించాలంటే ఆ రూపాయి విలువ తెలిసేది, కానీ ఇప్పుడు లక్షల్లో వాళ్ళ యొక్క జీతాలు స్టార్టింగ్ శాలరీ అయి ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక జీవితం, ఒక ఈజీ లైఫ్ అనేది ఈజీగా అనుకుంటున్నారు వాళ్ళు. అంతే తప్ప మనము ఈ విధంగా అంటే వాళ్ళు బాగా చదువుకొని జనరల్ నాలెడ్జ్ సంపాదించుకున్నారు, కానీ ఈ యొక్క సంసారంలో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలా పేషెన్స్తో ఉండాలి, మరీ వంగమని నన్ను ఎవరిని అనట్లేదు నేను, కానీ ఉన్నంతలో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నువ్వెంత అన్నట్టుగా సంసారాలు నడుస్తున్నాయి. దానివల్ల ఏమైపోతుందంటే మొత్తము డైవర్స్ వరకు వచ్చేస్తున్నాయి. ఇన్ కేస్ ఆ మధ్యలో కనుక వాళ్ళకి పిల్లలు పుట్టినట్లయితే ఆ పిల్లలు అమ్మా నాన్న ఉన్నటువంటి అనాథలుగా మారిపోతున్నారు. అవునా కాదా? అవునైతే కామెంట్ చేయండి.